ఈ ప్రపంచంలో నా అన్వేషణ గాడి కంటే ఎదవ ముండా కొడుకులు ఎవరన్నా ఉన్నారంటే ఇప్పటికీ నా అన్వేషణ గాడిని ఫాలో అవుతున్న హిందువులు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీకు సిగ్గు శరం మానం ఉందరా? ఉందా? నిజంగా చెప్తున్నా, ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇప్పటికీ వాడిని, మీకుందా సిగ్గు శరం? అరే, హిందువుల్ని ఎన్నెన్ని మాట్లాడుతున్నాడు రా, రేపులన్నీ చేసి హిందువులు అంటున్నాడు. దాంతో పాటుగా మన సీతాదేవికి రేపు జరిగిందని అంటున్నాడు. జరిగిందా? ఒప్పుకుంటున్నారా? ఎలారా ఫాలో అవుతున్నారు? ఇప్పటికీ 18 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ లో, 25 లక్షల మంది యూట్యూబ్ లో ఉన్నారే. ఆడన్నింటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇండియా కంటే థాయిలాండ్ బెటర్ అంటున్నాడు. ఇండియాకి నేను రానని చెప్తున్నాడు. హిందూ నాయకులందరూ ఎక్కడికి పోయారు? హిందువులందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు మాట్లాడట్లేదు? వాడి మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? వాడిని ఎందుకు ఇండియాకు తీసుకొచ్చి గుడ్డలు ఎప్పుడు నడి రోడ్డు మీద తరిమి కొట్టట్లేదు? ఎలా ఉందంటే వాడు మాట్లాడే మాటలు, వాడినే కాదు వాడి ఫ్యామిలీని కూడా ఇండియాలో ఉంచకూడదురా అని అంత దారుణంగా మాట్లాడుతున్నాడు. అరే, ఈ అమ్మాయిలకి కొంతమందికి బుద్ధుండి ఎడవాలి. అరే, వాడు మీ హక్కుల కోసం పోరాడుతున్నాడంటే ఎలా నమ్ముతున్నారమ్మా మీరు? ఎలా నమ్ముతున్నారు? వేరే వాళ్ళ అమ్మల్ని నోటుకొచ్చినట్టు తిట్టేవాడు మీ హక్కులను కాపాడుతాడని మీరు ఎలా నమ్ముతున్నారు? ఎప్పుడైనా వ్యూస్ తగ్గిన ప్రతిసారి ఒక కంటెంట్ తీసుకుని వస్తాడు. మీరు ఎరిపప్పలున్నారు, సపోర్ట్ చేస్తారన్న నమ్మకం వాడికి. ఇండియాతో సంబంధం లేని నా కొడుకు వచ్చి ఇండియా అని అంటుంటే, హిందూ అని చెప్పుకొని హిందూ దేవతలందరినీ అవమానిస్తుంటే ఎలా మనం భరిస్తున్నాం? మనకి సిగ్గనేది అడవలేదా? ఇంకా వాడిని ఫాలో అవుతున్నాం, ఇంకా వాడిని సబ్స్క్రైబ్ చేస్తున్నాం, ఇంకా వాడి వ్యూస్ కోసం చేస్తున్నాడని తెలిసి వాడికి వ్యూస్ ఇస్తున్నాం. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే, ఇందాక నా అన్వేషణ గాడిది ఒక ఆడియో చూశాను. ఆ ఆడియోలో 14 ఏళ్ల పాపని రేప్ చేశాను అని అతనే ఒప్పుకుంటున్నాడు. ఇండియాకే రానివాడికి, ఇండియా అంటే పడిన వాడికి ఇండియన్ ఫాలోవర్స్, హిందూ అంటే పడిన వాళ్ళకి హిందూ ఫాలోవర్స్ ఎందుకురా? దయచేసి హిందువులందరూ అలాంటి యదవని అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేయండి.